నమస్కారం. జిఎస్టి ఆన్ రెంటల్ ఇన్కమ్ అప్లికబిలిటీ, ఎగ్జంప్షన్స్, కాంప్లైన్స్ రిక్వైర్మెంట్స్ దీని మీద మన ట్యాక్స్ మ్యాన్ వెబ్సైట్ లో ఒక మంచి ఆర్టికల్ వచ్చింది. దాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. దీనికన్నా ముందుగా నిన్నటి రోజు క్రికెట్ మ్యాచ్ ఆడుతూ శివైక్యం పొందిన మన రాష్ట్ర కోశాధికారి శ్రీనివాసరెడ్డి గారి మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ భగవంతుడు వారి కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని, అలాగే ఏపీటీపీ ఏపీటీపీసీ సభ్యులందరూ ఆ కుటుంబానికి అండగా నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ శ్రీనివాసరెడ్డి మరణానికి ప్రగాఢ సంతాపాన్ని మనందరి తరఫున తెలియజేస్తున్నాను. ఇక అప్లికబిలిటీ ఆఫ్ జిఎస్టి ఆన్ రెంటల్ ఇన్కమ్ వచ్చేటప్పటికి ఎవరు కట్టాలి, ఏ సందర్భంలో కట్టాలి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే, కమర్షియల్ ప్రాపర్టీ అంటే ఆఫీస్ స్పేసెస్, రీటైల్ అవుట్లెట్స్, వేర్ హౌసెస్, వీటికి సంబంధించి రేట్ ఆఫ్ ట్యాక్స్ 18% ఉంటుంది. అది ల్యాండ్ లార్డ్ మాత్రమే చెల్లించాలి. అంటే కమర్షియల్ ప్రాపర్టీకి సంబంధించి జిఎస్టి రేట్ 18% ల్యాండ్ లార్డ్ చెల్లించాలి. అలాగే అగ్రికల్చరల్ ల్యాండ్ ని నాన్ అగ్రికల్చరల్ పర్పస్ కానీ వాడినట్టయితే ఈ సందర్భంలో కూడా 18% జిఎస్టి ల్యాండ్ లార్డ్ చెల్లించాలి. ఇక రెసిడెన్షియల్ ప్రాపర్టీని కమర్షియల్ యూజ్ గా కానీ వాడినట్టయితే, అంటే ఆఫీస్ పర్పస్ కానీ, గెస్ట్ హౌస్ కానీ, ఇతరత్ర గోడౌన్ పర్పస్ కానీ వాడినట్టయితే ఈ ట్రాన్సాక్షన్స్ రివర్స్ ఛార్జ్ మెకానిజం వచ్చి రేట్ ఆఫ్ ట్యాక్స్ మటుకు 18% ఉంటుంది. రిజిస్టర్డ్ పర్సన్ టెనెంట్ ఎవరైతే ఉన్నారో రిజిస్టర్డ్ పర్సన్ అతను రివర్స్ ఛార్జ్లు దీన్ని చెల్లించాల్సి ఉంటుంది. అలాగే అగ్రికల్చరల్ ల్యాండ్ ఫర్ అగ్రికల్చరల్ పర్పస్ అయితే మటుకు ఫుల్లీ ఎగ్జామ్టెడ్, ఎటువంటి ట్యాక్స్లు చెల్లించక్కర్లేదు. అలాగే రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఫర్ రెసిడెన్షియల్ యూజ్ ఈ సందర్భంలో కూడా ఎటువంటి ట్యాక్స్లు చెల్లించవసరం లేదు. ఇక థర్డ్ కేటగిరీ మిక్స్డ్ యూజ్ ఆఫ్ ప్రాపర్టీ, అంటే రెసిడెన్స్ కమర్షియల్ గా రెండు ఉన్నట్టయితే ప్రోరాటా బేసిస్ లో తీసుకుంటారు. అంటే కమర్షియల్ పోర్షన్ ఎంత వరకు ఉందో అంతవరకు తీసుకొని ల్యాండ్ లార్డ్ కానీ టెనెంట్ కానీ రివర్స్ ఛార్జ్ మెకానిజం లో చెల్లించవలసి ఉంటుంది, అంటే రిజిస్టర్డ్ పర్సన్ అయితే. ఇవి డిఫరెంట్ సినారియోస్. దీనికి సంబంధించి మనకు సర్కులర్స్, ఫస్ట్ సర్కులర్ 12/2017 లో సెంట్రల్ ట్యాక్స్ రేట్ లో వస్తుంది. ఎగ్జామ్స్ రెంటింగ్ ఆఫ్ రెసిడెన్షియల్ డెవలపింగ్ యూజ్డ్ ఫర్ రెసిడెన్షియల్ పర్పస్ ఫ్రమ్ జిఎస్టీ. ఇందాక చెప్పుకున్నట్టుగా రెసిడెన్స్ పర్పస్ కోసం కానీ వాడినట్టయితే దానికి పూర్తిగా ఎగ్జామ్స్ ఉంది. అలాగే 5/2022 సిటిఆర్ లో ఏం చెప్తా అంటే, ఇంట్రడ్యూస్డ్ రివర్స్ ఛార్జ్ మెకానిజం ఫర్ రెంటింగ్ ఆఫ్ రెసిడెన్షియల్ డెవలపింగ్ టు ఏ రిజిస్టర్డ్ పర్సన్. ది టెనెంట్ ఇఫ్ రిజిస్టర్డ్ ఇస్ లైబుల్ టు పే జిఎస్టీ అండర్ ఆర్సిఎం. ఇది కూడా ఇందాక సినారీలో చెప్తున్నాము. రివర్స్ ఛార్జ్ మెకానిజం అంటే ఒక రెసిడెన్షియల్ డెవలపింగ్ ని కమర్షియల్ పర్పస్ కానీ వాడినట్టయితే రివర్స్ ఛార్జ్ మెకానిజంలో రిజిస్టర్డ్ ట్యాక్స్ పేరు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే 15/2022లో దీనికి ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. క్లారిఫైడ్ దట్ ఇఫ్ అన్ ఇండివిజువల్ రెంట్స్ అవుట్ రెసిడెన్షియల్ డెవలపింగ్ ఇన్ ఏ పర్సనల్ కెపాసిటీ నాట్ యాజ్ ఏ బిజినెస్, అంటే నివాస యోగ్యం కోసం మాత్రమే తీసుకుంటూ బిజినెస్ పర్పస్ గా కాకుండా ఉన్నట్టయితే ఇట్ రిమైన్స్ ఎగ్జామ్స్ ఫ్రమ్ జిఎస్టీ రిలేటెడ్ టు కమర్షియల్ పర్పసెస్ జిఎస్టీ ఇస్ అప్లికబుల్ అండర్ ఆర్సిఎం. అంటే ఒక నివాస యోగ్యమైన ప్రదేశాన్ని తన నివాస యోగ్యంగా తీసుకున్నట్లయితే జిఎస్టీ ట్యాక్స్ఫుల్ పర్సన్ ఎగ్జామ్షన్ వస్తుంది. అలా కాకుండా ఈ నివాస యోగ్యమైన ప్రదేశాన్ని కమర్షియల్ పర్పస్ గా వాడుకున్నట్టయితే రివర్స్ ఛార్జ్ మెకానిజంలో మళ్ళా ట్యాక్స్ చెల్లించాలి. అలాగే 7/2025 సెంట్రల్ ట్యాక్స్ రేట్ లో కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్స్ ని ఈ రివర్స్ ఛార్జ్ మెకానిజం ప్రొవిజన్స్ వచ్చి ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. సో రిజిస్టర్డ్ పర్సన్ గా ఉన్నప్పటికీ కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైనా ఉంటే, అంటే 1% కట్టేవాళ్ళు, వాళ్ళని ఈ ఆర్సిఎం ప్రొవిజన్స్ నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. అది మొన్న లేటెస్ట్ గా 7/2025 నోటిఫికేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇక సర్కులర్ 101/20/2029 దీంట్లో ఏం చెప్తున్నారంటే, ఎగ్జామ్టెడ్ లాంగ్ టర్మ్ లీజెస్ ఆన్ ఇండస్ట్రియల్ ప్లాట్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఈ 30 సంవత్సరాలు పైబడి ఏదైనా కానీ లాంగ్ టర్మ్ లీజ్ ఉన్నట్టయితే ఇట్లాంటివన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కానీ తీసుకున్నట్టయితే దీన్ని కూడా జిఎస్టీ పరిధి నుంచి మినహాయిస్తూ ఇచ్చారు. ఇది ఈ ఆర్టికల్ ట్యాక్స్ మ్యాన్ వెబ్సైట్ లో
రావడం జరిగింది. దీని రచయిత సిఏ రాహుల్ కుమార్ మోడీ, పార్ట్నర్ ఆర్ మోడీ అండ్ కంపెనీ చార్ట్ అకౌంటెంట్స్. చాలా చక్కగా వివరించడం జరిగింది. మీరు కూడా అవకాశం ఉంటే ఒకసారి ఈ ఆర్టికల్ చదివి మీ ఒపీనియన్ ని ఫ్రేమ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ, మరొకసారి రాష్ట్ర కోశాధికారి గారి శ్రీనివాసులు రెడ్డి గారి మరణాన్ని చాలా బాధించింది. వారు క్రికెట్ ఆడుతూ చనిపోవడం నిజంగా చాలా బాధగా, వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు అన్ని రకాలుగా ధైర్యాన్ని ఇచ్చి సహాయ సహకారాలు మన స్టేట్ అసోసియేషన్ తరఫున, మన మెంబర్స్ అందరి తరఫున ఎల్లప్పుడూ వారి కుటుంబాలు ఉండాలని కోరుకుంటున్నాను.